తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంఈసీ స్టూడెంట్ ప్రణతి 496 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ను సాధించింది. సెకండ్ ఇయర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులను కాలేజీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తపస్య విద్యా సంస్థలు కామర్స్ విభాగంలో ఎంఈసీలోను మరియు సిఈసీలోను రాష్ట్ర ప్రథమ స్థాయి ర్యాంక్ సాధించడం జరిగింది. ఈరోజు ఎంఈసీ విభాగంలో 496 మార్కులతో అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థిని ప్రణీత, సిఈసీ విభాగంలో శ్రీజ అండ్ రుద్రాణి దీక్షిత్ 494 మార్కులు సాధించడం జరిగింది. ఇది తపస్య విద్యా సంస్థలు 9వ స్టేట్ ఫస్ట్ సాధించడం జరుగుతుంది. ఈ మార్కులే కాక గ్రేడ్స్ పరంగా చూసుకున్న 5800 మంది విద్యార్థుల్లో 2900 మంది 50% విద్యార్థులకి ఏ గ్రేడ్, 1500 మంది విద్యార్థులకి బి గ్రేడ్ అనేది సాధించడం జరిగింది. తపస్య విద్యా సంస్థలు ఏంటంటే ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్. సో ఈరోజు కామర్స్లో ఉన్న అవకాశాలు చూసుకుంటే ఈరోజు ఇండియా పరంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ తర్వాత అత్యధికంగా ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది ఏదంటే అకౌంటింగ్ సర్వీసెస్. మీరు చూసే ఉంటారు హైటెక్ సిటీలో ఎంతో అవుట్సోర్సింగ్ అనే వర్క్ని మన భారతదేశానికి అనేది రావటం జరుగుతుంది. హైదరాబాద్ అనేది గ్లోబల్ హబ్గా ఉండటం జరిగింది. సో ఇలా చూస్తే గడిచిన 10 ఏళ్లలో కామర్స్ ప్రిఫర్ చేస్తున్న విద్యార్థులు అధికంగా ఇయర్ బై ఇయర్ పెరగటం అనేది జరిగింది. తపస్యలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ప్రొఫెషనల్ కోర్సెస్. దీనివల్ల విద్యార్థులకు ఫండమెంటల్స్ రావడంతో ప్రొఫెషనల్ కోర్సెస్ చేయటం అనేది ఈజీగా అవుతుంది. సో ఈ ఒక్క ఘనత సాధించిన విద్యార్థులందరికీ, ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి, బికాస్ దగ్గరుండి పిల్లల్ని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. సో ఇలాంటి ర్యాంకులు రావడానికి పాస్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మా ఒక అధ్యాపక విభాగం కానివ్వండి, నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, ఇయర్ ప్లాన్తో ఒక ప్రణాళికాబద్ధంగా టీచ్ చేయడం అనేది జరిగింది. అంటే ఈరోజు విద్యార్థుల్లో ఎంతో కష్టపడే తత్వం ఉంది, జీవితంలో సాధించాలనే సంకల్పం ఉంది. సో దానికి నిదర్శనమే ఈరోజు ఫలితాలు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఎల్బీ నగర్ బ్రాంచ్ కు చెందిన రష్మిత 496 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించింది. 9 మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ ర్యాంకుతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఆ కాలేజ్ కి చెందిన 75 మందికి పైగా విద్యార్థులు టాప్ 5 ర్యాంక్స్లలో నిలిచారు. ఈ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ సెకండ్, స్టేట్ టాప్ 5లో సుమారుగా 78 మంది విద్యార్థులకి స్టేట్ టాప్ 5 మార్క్స్ రావడం జరిగింది. ఎంఈసీలోనే కాకుండా, కేవలం ఎంఈసీలోనే కాకుండా సిఈసీలో కూడా మనకి స్టేట్ టాప్ ర్యాంక్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడా. అండ్ పాస్ పర్సంటేజ్ చూసుకున్నా కూడా సుమారుగా మనకి 88 to 90%, అంటే ఇవాళ రిజల్ట్స్ రావడం వల్ల విశ్లేషిస్తున్నాం పూర్తి స్థాయిలో. బట్ అదర్వైజ్ ఓవరాల్గా చూసుకుంటే సుమారు 90% పాస్ పర్సంటేజ్ కనబడుతుంది. సో అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇందాక చెప్పిన విధంగా ఏంటంటే స్టూడెంట్స్కి జాయ్ఫుల్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుంటుంది. హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం మేము. సబ్జెక్ట్ మీద కాన్సెప్చువల్ క్లారిటీ దాని మీద కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాము. అందుకే స్టూడెంట్స్కి మార్క్స్ చాలా సునాయాసంగా వస్తుంటాయి. ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ కరెక్ట్గా అర్థమైనప్పుడు ఏ స్టూడెంట్ అయినా కూడా సక్సెస్ అవుతారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ర్యాంక్స్ అయినా కూడా, పాస్ పర్సంటేజ్ అయినా కూడా దానివల్లనే మనకి ఎక్కువ ర్యాంక్స్ రావడం జరుగుతుంటుంది. అండ్ అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సుమారు మనకి 20,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు మాకు 11 కాలేజీలు ఉన్నాయి, 6 జూనియర్ కాలేజీలు, 5 డిగ్రీ కాలేజీలు. ఇప్పుడు చూసిన విధంగా చూసుకుంటే స్టేట్ టాప్ 5లో సుమారు అన్ని బ్రాంచుల్లో కూడా స్టేట్ టాప్ 5 ర్యాంక్స్ రావడం జరిగింది. సో అది మాకు చాలా ఆనందకరం. అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ బికాస్ దే ఆస్పైర్ గ్రేట్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్. ఆ విజన్ చాలా గ్రేట్గా పెట్టుకొని వస్తుంటారు. సో డెఫినెట్లీ విల్ బీ helping them out in shaping their careers. And big round of applause to the parents and also for the students and the faculty members for this continued contribution to the success in the students' journey as well as the institution success. Thank you so much.